నేను కోరుకున్న విధంగానే ఇంటర్ ఏ కాలేజ్‌లో చదువుకున్నానో, డిగ్రీ కూడా అదే కాలేజ్‌లో చదువుకోవాలనుకున్నాను గదా! సో, వెబ్ కౌన్సెలింగ్‌లో గూడా నాకు అదే కాలేజ్‌లో సీట్ అయితే వచ్చిందనమాట. సో, ఫైనల్లీ కస్తూర్బా గాంధీ డిగ్రీ కాలేజ్‌లో అయితే జాయిన్ అయిపోయాననమాట. నేను అనుకున్నట్టుగానే నాకు నచ్చిన కాలేజ్‌లో సీట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాలేజ్ అయితే చేంజ్ చేసుకున్నాను గానీ, గ్రూప్ మాత్రం ఏం చేంజ్ చేసుకోలేదు. సో, ఎంఎస్‌సీఎస్ అంటే మ్యాథ్స్, స్టాట్స్, కంప్యూటర్ సైన్స్ ఉన్న కాంబినేషన్ ఉన్న గ్రూపే తీసుకున్నాను. కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత మ్యాథ్స్ కంటే గూడా నాకు స్టాటిస్టిక్స్ మీద ఎక్కువ ఇష్టం పెరగడం స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే స్టాటిస్టిక్స్ మేడం చాలా బాగా క్లాసెస్ చెప్తారు. చాలా అట్రాక్ట్ అయిపోయేదాన్ని నేను ఆ మేడంకి అయితే అసలు. లేట్‌గా అయినా మంచి డెసిషన్ తీసుకున్నాను. మంచి గ్రూప్ తీసుకున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. కొన్ని సార్లు మనకు తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మనం సరిదిద్దుకుంటూనే ఉండాలి వెంటనే. ఎందుకో తెలియదు గానీ నాకు చిన్నప్పటి నుంచి ట్రియో ఫ్రెండ్‌షిప్ అనేది బాగా కలిసొచ్చేదనమాట. 10థ్ క్లాస్‌లో కూడా మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఇంటర్‌లో కూడా ముగ్గురం ఫ్రెండ్స్. డిగ్రీలో కూడా ముగ్గురం ఫ్రెండ్స్ అనమాట. ఎప్పుడు కూడా ముగ్గురే ఉండేవాళ్ళు మా బ్యాచ్ అయితే. ముగ్గురు కాస్త 10 మంది గ్యాంగ్ అయిందనమాట మా ఫ్రెండ్‌షిప్. ఆ ఫ్రెండ్‌షిప్ గురించి ఇంకా తర్వాత వీడియోస్‌లో చెప్తుంటానులే గానీ, నెక్స్ట్ ఏ సీరీస్ స్టార్ట్ చేయమంటారో మీరే చెప్పండి. మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను. లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్, లైఫ్ ఆఫ్టర్ కిడ్స్, మై జర్నీ ఫ్రమ్ పీసీఓడి టు ప్రెగ్నెన్సీ అండ్ మా లవ్ స్టోరీ. వీటిలో ఏ సీరీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. లవ్ స్టోరీ అన్నాను కదా అని ఏదేదో ఊహించుకోకండి. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏం కాదు. మా సొంత మేనబావతోనే అనమాట మా పెళ్ళయింది. ఇంతకీ ఏ సీరీస్ స్టార్ట్ చేయాలో కామెంట్ సెక్షన్ దద్దరిల్లేలా కామెంట్ చేయండి.